సంతోష్ రావచ్చా? రా డార్లింగ్, హౌ ఆర్ యూ? కాదు, కపుల్ ఫ్రెండ్లీ కదా, ఇద్దరున్నారో ఒక్కరున్నారో తెలియదు, అందుకే రావచ్చు అని దా, నువ్వే నా కప్లు ఈరోజు దా. అద్దాలు బాగున్నాయి. థ్యాంక్ యూ. కావాలంటే తీసుకో. పర్లేదు, నువ్వే పెట్టుకో. బాగున్నాడు నీకు. థ్యాంక్ యూ. అందంగా ఉన్నావు. చెప్పండి పబ్లిక్. ప్రభాస్ అన్నయ్యగా బ్యాకప్ నీకు? ప్రభాస్ అన్న ఆల్వేస్ నా ఒక్కడికే కాదు, ఆయన్ని ప్రేమించే ప్రతి ఒక్కడికి ఆయనే బ్యాకప్. వెరీ క్లవర్ నువ్వు, అర్థమవుతుంది. వెరీ వెరీ క్లవర్. కానీ అన్ని యువీ క్రియేషన్స్లోనే సినిమాలు చేస్తావేంటి బ్రో? బయట సినిమా నువ్వు చూడకపోతే నేనేం చేయాలి? అంటే మా దాకా రావాలిగా బ్రో పబ్లిక్ వరకు. అవును, కరెక్టే. పబ్లిక్ వరకు రాలేదు అంటే ఇంకా మంచి సినిమాలు చేయాలి. అంతేగా మరి. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ చూసాం. అవును, ట్రైలర్ అవును, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని పబ్లిక్ అని పిలవాలా లేకపోతే ఈ మనిషితో మాట్లాడచ్చా? యూ కెన్. పబ్లిక్ అంటే ఏంటో తెలుసు, అందరం, మేమందరం. సో పబ్లిక్ తరపున నేను మాట్లాడుతున్నా. సో నాతో మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు, అంతేం భయపడకు. పబ్లిక్ ఓన్ చేసుకుంది కదా. అంటే పబ్లిక్ లో నాకు బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. మీరు బ్రదర్స్ సిస్టర్స్? ఆల్వేస్ బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే చెప్పండి బ్రదర్. చెప్పండి బ్రదర్. నెల్లూరు స్లాంగ్ ఎవరు నేర్పించారు బ్రో? మా నెల్లూరు సుదర్శన్ రెడ్డిని, యాక్టర్ సుదర్శన్. ఎస్, సూపర్. చాలా బాగా పట్టుకున్నావు. అది చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా మనోడివి షార్ట్ ఫిల్మ్ భలే ఉంటాయి. అవును, మనోడు అసలు భలే చేస్తాడు. ఇదిగో ప్రియాంక, మోదీ ఈజ్ మై డాడీ, అమెరికాకి దారి ఇది, ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి భయ్య అవి. సో నేను ఇలాగా భయ్య ఈ నెల్లూరు నుంచి వచ్చిన కుర్రాడిగా ఏంటది మన కట్ చేస్తున్నాను. అది ఎంతవరకు మాట్లాడొచ్చు, ఎక్కడి వరకు మాట్లాడొచ్చు, మీరు ఊర్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు, సిటీకి వచ్చినప్పుడు అది ఎలా మారింది. సో కొంచెం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఏ మేరకు వాడచ్చో ఆ మేరకు నెల్లూరు యాక్సెంట్ వాడడం జరిగింది. సో అన్ని సినిమాలకి ఇలాగే వర్క్ చేస్తావా బ్రో? ఏ సినిమా చేసినా ఆ సినిమాలో రోల్ కి ఇలాగే వర్క్ చేస్తావా? ఈ సినిమా కొంచెం ఎక్కువ చేశాను, ఇంకొంచెం రియలిస్టిక్ గా, ఇంకా పర్ఫెక్ట్ గా, అంటే ఒక ఎంత అథెంటిక్ గా చేస్తే అంత బాగుంటదని కొంచెం ఎక్కువ హోంవర్క్ వర్క్ షాప్ చేసిన సినిమా ఇది. అంటే ముందు సినిమాలు వదిలేసావు అట్లా? ముందు సినిమాలు వదలలేదు, ముందు సినిమా కంటే ఇది ఎక్కువ చేశాను. నేను ఎప్పుడు కష్టపడతా, మనది కష్టంలో ఏ రోజు లోపం ఉండదు. చూస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి. ఎస్. సో ఇప్పుడు నాన్న యాక్ట్ చేశారు ఫస్ట్? చేశారు. యాక్ట్ చేశారు, ఫస్ట్ డైరెక్షన్ చేశారు. కానీ దానికంటే ముందు మురారిలో ఒక దగ్గర కనిపిస్తారు. ఇది నాకు కూడా తెలియదు. మురారిలో ఒక దగ్గర కనిపిస్తారు. ఇప్పుడు సడన్ గుర్తురాట్లా, బట్ నేను మళ్ళీ గుర్తు చేసుకుని మరీ చెప్తా. మురారికి పనిచేశారు కదా ఆయన, డైలాగ్స్ కదా, మురారిలో కనిపిస్తారు ఆయన. ఏదైనా సీన్స్ చేయాలి, అప్పుడు ఇన్స్పిరేషన్ బోల్డ్ అని చూస్తుంటా. నేను నాకు తెలిసి నేను తెలుగు సినిమాల్లో కాపీ కొట్టిన ఆర్టిస్టే లేరు. నేను అందరినీ కాపీ కొడతా. 100% కాపీ కొట్టే నేర్చుకుంది. అదే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, చూసి అలాగే పెరిగాను. సినిమాలు చూస్తూనే పెరిగాను. సినిమాలు అంటే పిచ్చి, యాక్టింగ్ అనేది నేను సినిమా చూసే నేర్చుకున్నాను. సో పర్టికులర్ ట్రైనింగ్ ఏం చేయలేదా? నేను థియేటర్ స్టడీస్ లో డిగ్రీ, చిన్నప్పటి నుంచి నాటకాల బ్యాచ్ మాది, నాటక మండలి. సో యాక్టర్ అవుదామని చిన్నప్పటి నుంచే ఉంది? ఎప్పుడు ఉంది. అంటే నాన్నకి చెప్పావా లేకపోతే నాన్న ఇట్లా? అంటే చాలా తొందరగా వెళ్ళిపోయారు. నా అంబిషన్, డ్రీమ్ ఇవన్నీ షేర్ చేసుకునేంత ఏజ్ కూడా లేదు అప్పుడు. టైం మా ఇద్దరికి దొరకలేదు. ఓకే, యూ మిస్ హిమ్. yes definitely. అది obviously. సో నీకెవరు బ్రో ఇన్స్పిరేషన్ యాజ్ అన్ యాక్టర్? ఐ థింక్ డెఫినెట్గా సో యాక్టర్ అనేది చాలా తర్వాత, కొంచెం ఏజ్ వచ్చాక, కొంచెం నాలెడ్జ్ వచ్చాక యాక్టింగ్, సినిమా ఇవన్నీ నేర్చుకున్నాం. మనకు ఫస్ట్ తెలిసిన కాన్సెప్ట్ తెలుగు సినిమా హీరో. సో తెలుగు సినిమా హీరో అవ్వాలి. ఏది కూడా తెలియని టైంలో కూడా పూర్తిగా మనకి ప్రపంచం తెలియదు, సినిమా తెలియదు, ఓ డైరెక్టర్ ఉంటాడు, ఓ కెమెరా ఉంటది, ఇంత సెటప్ ఉంటది, అన్ని తెలియక ముందు మనకు తెలిసింది మనకి నేను లిటరల్ గా మనం చిన్నప్పుడు టీవీలు చూసినప్పుడు నేను చూసే మనుషులందరూ ఈ టీవీలో ఉంటారేమో అనుకునేవాడు. ఆ వయసు కదా. సో ఖచ్చితంగా నన్ను బాగా ప్రభావితం చేసింది ప్రభాస్ అన్న, మెగాస్టార్ ఆల్వేస్. అండ్ ఐ థింక్ వీళ్ళిద్దరి ఇంపాక్ట్ నా మీద చాలా ఎక్కువ ఉంది. సో కాపీ కొడతా అన్నాను కదా, సో ఫస్ట్ కాపీ కొట్టడం స్టార్ట్ చేసింది వీళ్ళ దగ్గర. తర్వాత బోల్డ్ ఎంతమంది. నాకు వెంకీ సార్ అంటే చాలా ఇష్టం, రవితేజ్ గారు అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పుకుంటూ పోతే చెప్తా. అదే మెగాస్టార్ అంటే గుర్తొచ్చింది. మెగాస్టార్ సీన్ రీక్రియేట్ చేశారు కదా మీరు? అవును, ఒక సినిమాలో చేశాను. ఒక సినిమాలో యాస్టీస్ గా విజయశాంతి గారి
గ్యాంగ్ లీడర్ సీన్ యాస్టీస్ గా చేశారు. సో చేస్తున్నప్పుడు ఏమనిపించింది బ్రో, అంటే చెయ్యొచ్చా లేదా? ఇంత పెద్ద ఐకానిక్ ఫిల్మ్, అది చాలా గ్రేటెస్ట్ ఫిల్మ్ గ్యాంగ్ లీడర్ అనేది. అది బాస్ సీన్, అక్కడ ఆపోజిట్ లో కూడా లేడీ సూపర్ స్టార్. ఇలాంటి సీన్ ని ఎందుకులే చేయడం, అసలు చేయొచ్చా లేదా, ఒకవేళ చేస్తే ఫ్యాన్స్ నుంచి ఏమన్నా నెగిటివిటీ వస్తుందా, ఇట్లాంటి ఏం ఆలోచించలేదా మీరు కానీ డైరెక్టర్? అలాంటివన్నీ ఎప్పుడు ఆలోచించండి. హార్ట్ లో ప్రేమ ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు భయాలు ఉండవు. నా హార్ట్ లో లవ్ ఉంది, నేను లవ్ తో చేశాను. అది హనీ అక్క సినిమా అండ్ డైరెక్టర్ బాస్ ఫ్యాను. అండ్ అది కేవలం ఒక చిన్న ట్రిబ్యూట్ ఇద్దామనో ఓడ్ ఇద్దామనో ఒక చిన్న ప్రేమతో చేసింది. సో ఇలాంటి భయాలన్నీ మేము మీ లాంటి వాళ్ళు నాకు ఇవ్వడం తప్పితే నాకు లేదు. అంటే పబ్లిక్ కి అన్ని సినిమాలు తెలుసు కదా. సారీ మీరు పబ్లిక్ కదా? పబ్లిక్ ఎప్పుడు ఇవ్వలేదు. ఏ సినిమా ముస్తే చెప్తా. ఓకే, నువ్వు పెడతావు భయాలు, నాకు భయాలు లేవు, ప్రేమ తప్ప. ఓ వా 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 చాలా అవసరం. అదే డార్లింగ్ 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 అదే అంటాడు కదా, ఇవ్వండి ప్రేమ, ఇవ్వండి ప్రేమ అంటాడు కదా డార్లింగ్. సో డార్లింగ్ అంటే నీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగే కాబట్టి. ఫస్ట్ సినిమా ఆయన ఆయన ఈశ్వర్ గారు, నీ సినిమాకి అనుకుంటా. తను నేను హీరోగా నీ గురించి మాట్లాడుతూ చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడారు. సంతోష్ ఫస్ట్ టైం చాలా 2004 తర్వాత 2015 అంతే, అప్పుడు ఒక ఫస్ట్ టైం అప్పుడే కలవడం మళ్ళీ ప్రాపర్ గా. ఈ సినిమాకి ఏమన్నా షేరింగ్, మాట్లాడడం, ప్రమోట్ చేయడం? పోస్ట్ పెట్టారు గడ్డలి, అంతకు మించి ఏం కావాలి? పెట్టేశారా? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, ట్రైలర్, అంతకు మించి ఏం కావాలి? వెరీ వెరీ హ్యాపీ. సో ఆయన ఎప్పుడు బ్యాకప్ ఉంటారు, ఆల్వేస్ ఫస్ట్ హార్ట్ లో ఉంటారు. అండ్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి దేర్ విత్ మీ. హి ఈస్ అవర్ డార్లింగ్. జస్ట్ ఇట్స్ ఎ గుడ్ మ్యాన్, ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. సో ఇన్ని సినిమాలలో ఈ 10 years బ్రో ఆల్మోస్ట్, అంటే గోల్కొండ హై స్కూల్ కాకుండా ఏ క్యారెక్టర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది బ్రో? ఎక్కువ సాటిస్ఫాక్షనా? నాకు డెఫినెట్గా ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ ఉందని కాదు, బట్ కపుల్ ఫ్రెండ్ నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఒక నటుడిగా, ఆర్టిస్ట్గా మన స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి ఒక ఫుల్గా మనస్ఫూర్తిగా ఒక యాక్టర్గా అయితే ఫుల్ఫిల్మెంట్ నాకు కపుల్ ఫ్రెండ్ ఇచ్చింది. ఒక సీన్ ట్రైలర్లో చాలా నేను తీసుకుంటాను డెసిషన్స్ ఒక్కడ కూడా వర్కౌట్ కాదా అనేది బ్యూటిఫుల్ సేయింగ్ బ్రో. అంటే ద వే యూ యాక్టెడ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. యూత్ పల్స్ పట్టుకున్నావు. లేదు అది, అండ్ యూ చాలా మెచ్యూర్డ్గా, చాలా చిన్నప్పటి నుంచి చేస్తున్నావు, బట్ స్టిల్ ఏదో కొంచెం గీతకు అటు ఇటులో కొంచెం ఫాస్ట్ ఏదో ఉంటుంది నీ యాక్టింగ్. ఇన్ దిస్ కపుల్ ఫ్రెండ్లీ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఎస్ చాలా మంచిగా అనిపించింది. అందుకే పబ్లిక్ నిన్ను ఓన్ చేసేసుకుంది ఆల్రెడీ. సో సంతోష్ శోభన్ అంటే మాకు తెలుసు, సంగీత్ శోభన్ అంటే ఇంకా ఎక్కువ తెలిసిపోయింది. ఇప్పుడు దాటిపోయాడు తమ్ముడు. ఎట్లా అనిపిస్తుంది బ్రో? హౌ డిడ్ యూ ఫీల్? నువ్వు తమ్ముడు అంటే అక్కడ సూర్య కార్తీ లాగా. అంటే లేదు, మీరిద్దరు ఒక సూర్య కార్తీ లాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పబ్లిక్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ వాడు నేను వేరు గడ్డలు ఒకటే. సో వాడి సక్సెస్ నాదే, నా సక్సెస్ వాడిదే. సో అసలు చాలా అది సూపర్ క్లారిటీ ఉంది మా ఇద్దరికి. ఫెంటాస్టిక్. అదే అప్పుల దగ్గర నుంచి ఇప్పుడు అన్ని అప్పులు గిప్పులు అవేం లేవు కదా బ్రో? ఎక్మినిక తర్వాత అప్పులు అనేవి క్లోజ్ అయినాయి, దేవుడు. అందులో బాగా చేసావు బ్రో, అది వర్కౌట్ అయిన సినిమా. అది మాకు కూడా కొంచెం నవ్వుకోవడం సీన్స్, అది కూడా కొంతమందికి కనెక్ట్ అయిన సినిమా. కమింగ్ టు కపుల్ ఫ్రెండ్లీ, రియల్ లైఫ్ లో ఉన్నారా బ్రో కపుల్? ఇప్పుడా? లేదు, ఇప్పుడు గ్యాప్ ఉంది. అంటే గ్యాప్ అంటే పక్కన హార్ట్ లో పెద్ద గ్రౌండే ఉంది, గ్యాప్ ఏంటి? సో ఎంటర్ అవ్వలేదు ఇంకా అయితే. ఎవరు ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా బ్రో? ప్రపోజల్స్ అంటే మన వరకు రావడం. అదేంటి అంటే ఏమో ఇప్పుడు నాకు ఇప్పుడు సడన్ గా ఈ మధ్య కాలంలో ఎవరన్నా మనం ప్రపోజ్ చేశారా అడుగుతున్నారా? లేదు అస్సలు లేదు. ఓ లేదు. అంటే నువ్వు దూరంగా ఉంటున్నావు బ్రో సోషల్ మీడియాకి, నాకు తెలిసి. సోషల్ మీడియాకి మనం బాధ కరెక్టే లేదు, కాబట్టి మనం పోస్టింగ్ కూడా ఉండవు. కరెక్టే, సోషల్ మీడియాకి దూరమే కదా. అంటే షూటింగ్ అక్కడ ఏం చేస్తుంటావు బ్రో? క్రికెట్ చాలా ఇష్టం. ఓ వావ్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? ది ఆల్మైటీ Sachin Tendulkar. 100 centuries. Always. Yes. Sachin. Best Sachin
బ్యాటింగ్ అంటే ఏం చెప్తారు? ఒక మ్యాచ్ చెప్పమంటే బెస్ట్ అంటే అసలు ది బెస్ట్. ది బెస్టా ఏంటి? ఆయన ఇన్నింగ్స్ లో నువ్వు ది బెస్ట్ అడుగుతావు? ఒక్కటి చెప్పాలి. ఐ థింక్ డెఫినెట్ ఫర్ మీ ఆయన అలాంటి సచిన్ రిటైర్ అయిపోవడం అనేది, అంటే రిటైర్ అయిపోవడం అనేది చాలా పెద్ద విషయం. ఆయన స్కోర్ ఎంత కొట్టాడు ఆ మ్యాచ్లో పక్కన పెడితే, కెమెరా మీద లెన్స్ మీద సిగ్నేచర్ పెట్టాడు సచిన్ టెండూల్కర్ అని. అది ఆల్వేస్ బీ ఇన్ అవర్ హార్ట్. అండ్ ఆబ్వియస్గా 100 కొట్టున్నాడు. అప్పుడు ధోని ఆపోజిట్లో ఉన్నాడు. నాకు టెన్షన్, 99 మీద ఉన్నాడు మనోడు, ధోని 4 కొట్టేస్తున్నాడు. అది 199. 199 సారీ, సౌత్ ఆఫ్రికా. లేదు 200 అనుకుంటున్నా. 100 సెంచరీ కాదు, 200. 199 దగ్గర ఉంటాడు. 100 సెంచరీ ఫ్లిక్ కొట్టాడు కదా. లేదు నేను అంటుంది 200. అప్పుడు నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, ఆ రోజు మేము అందరం కింద ఒక అపార్ట్మెంట్ లో కింద సెల్లార్ లో కూర్చొని అందరం చూస్తున్నాం. సెల్లార్ లో వాచ్మ్యాన్ దగ్గర టీవీ ఉంటే క్రికెట్ ఆడుతూ అందరం ఆపేసి చూస్తూ ఉన్నాం. ఐ థింక్ అది చాలా వెరీ వెరీ స్ట్రాంగ్ మెమరీ. అలా నాకు తెలిసి హషీమామ్లే అనుకుంటా బౌండరీ దగ్గర బాల్ ఆపాడు. అప్పుడు హషీమామ్లా ఆపిన అప్పుడు అది 50th ఓవర్లో. అది 50. అదే కదా టెన్షన్. ముందు ఓవర్ లో కూడా ధోని ఓవర్ అంతా ఆడేస్తే లాస్ట్ బాల్ సింగిల్ తీసుకుంటాడు. మళ్ళీ ఫస్ట్ బాల్ 4, 6. ఏంట్రా ధోని టెన్షన్. ఎప్పుడైతే హషీమామ్ లో బాల్ ఆపాడో అమ్మయ్య బాల్ స్ట్రైక్ ఎందుకు వచ్చాడు. ఐ థింక్ డెఫినెట్ గా అది 200 కొట్టినప్పుడు ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్. 100 బంగ్లాదేశ్ బాగా లేట్ అయింది. అది బాగా ఫుల్ ప్రెజర్. 100. సో క్రికెట్ బాగా ఆడుతుండే, ఇష్టంగా ఆడుతుండే, బాగా ఆడుతుండే. పక్కలు చెప్పాలి, ప్లేయర్ ఏదో ఆడేవాడి అంతే. అదే బ్రో, మనకి ఏదైతే గోల్కొండ హై స్కూల్లో మనకి ఏదైతే బాగా ఇష్టం ఉంటుందో దాంతోనే స్టార్ట్ అయింది. చూసావా కెరీర్ కూడా క్రికెట్ మ్యాచెస్ తోనే సినిమా. అది నిజంగా అది చాలా, ఇప్పుడు నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మనం క్రికెట్ లోనే పుట్టి పెరిగాము. ఇంకా అయితే క్రికెటర్ అయిపోవాలనే ఉండే. సో అట్లా క్రికెట్ తోనే స్టార్ట్ చేసావు. సో క్రికెట్ ఆడుతున్నావు సినిమాలలో కూడా, అంటే మెల్లిగా రంజీల్ లాగా. సో ఒక్కొక్క స్టెప్ బై వస్తున్నావు. నీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది బ్రో నువ్వు చేసే పనిలో, అంటే యాజ్ అన్ యాక్టర్? ఇష్టంతో చేస్తున్నాం కూడా బోర్డ్ అంత సాటిస్ఫాక్షన్. అంటే చాలా గ్యాప్ లో వస్తున్నాయి కదా నీ సినిమాలకి మధ్యలో. ఇప్పుడు కావాలని తీసుకుంది 2 years. అంటే ఈ సినిమా కోసమా? ఫస్ట్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నా. 2023 చాలా టఫ్ ఇయర్. అనుకోకుండా పైనట్టు సినిమాలు పడ్డాయి. అండ్ వర్కౌట్ అవ్వకపోవడం, కొంచెం నాకే ఒక్కసారి గ్యాప్ తీసుకోవాలనిపించింది. ఎక్కడో ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఏం మర్చిపోతున్నామో అన్న చిన్న భయం. సినిమాలు చూడడం మానేసండి. తెలుగు సినిమాలో అసలు సినిమాలు చూడడం మానేసాను 2023లో. అదేంటి, నాకు సినిమాలు చూడటం కదా ఫస్ట్ ప్యాషన్, చూసి నేర్చుకోవడం ఫస్ట్ ప్యాషన్. సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం నాకు. ఈ రోజు కూడా చాలా ఇష్టం నాకు, ఏ భాష సినిమా. ఆ 2020లో ఒక 9 to 10 months అది మిస్ అయింది. ఎక్కడో వెనక్కి వెళ్ళాలి, ఎందుకు వచ్చామో గుర్తు చేసుకోవాలి. సినిమా మీద ప్రేమతో వచ్చాం, ఏంటి ప్రేమ పోతుందా అయినా చిన్న భయం వేసింది. నో, ఐ థింక్ అప్పుడు ఐ వాంటెడ్ టు ఫాల్ బ్యాక్ ఇన్ లవ్ విత్ సినిమా అగైన్, అండ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ సినిమా అగైన్. అది నేను తీసుకున్న గ్యాప్ మెయిన్ రీజన్. అండ్ మనకి కపుల్ ఫ్రెండ్లీ 1 year పట్టింది. సో 2 years, 1 year తీసుకుంది. కపుల్ ఫ్రెండ్లీ స్టార్ట్ చేసాం, కపుల్ ఫ్రెండ్లీ 1 year పట్టింది. సో ఈ 1 yearలో ఏదైనా మళ్ళీ థియేటర్ చేయడం కానీ, యాక్టింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ? 100% ఈ 2 yearsలో లెర్నింగ్ కంటే అన్లర్నింగ్ ఎక్కువ. అంటే బోర్ కొట్టేసాను నాకు నేనే. కొంచెం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం వల్ల ఏమో ఒక సినిమా కాకుండా ఇంకో సినిమాలు నాకు నేనే మళ్ళీ ఏదో రిపీట్ ఎక్స్ప్రెషన్లు, చిన్న బాడీ లాంగ్వేజ్, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కలిసిపోవడం, నాకే బోర్ కొట్టేసాను. మొత్తం అవన్నీ బ్రేక్ డౌన్ చేసి అసలు ప్రతిదీ ఇంకా ఒరిజినల్గా, ఇంకా కొత్తగా ఉండాలి. అంటే కొత్తగా కొత్తగా ఉండాలి కాదు, బట్ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి డైరెక్టర్తో కూర్చొని. శివ అనేది అప్పుడు ఐ గాట్ టు క్రియేట్ నువాన్సెస్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ గా చాలా జెన్యూన్ గా చాలా ఎంజాయ్ చేశాను. కొత్తగా ఒరిజినల్ గా చేద్దాం అనే ఇంటెన్షన్ తో చేసిన సినిమా కపుల్ ఫ్రెండ్. సో యాక్టింగ్ లాగా కాదు, నేనేదో ఇట్లా అని కాదు, కానీ ఆ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేసేలాగా చేశాను. ఎస్, అంటే అదే పరకాయ ప్రవేశం అంటారు మామూలుగా పాత రోజులు. అదే అండి, అది నేను చేశాను చెప్పకూడదు. నీకు నచ్చితే నువ్వు చెప్పావంటే నాకు ఒక మీనింగ్ ఉంది, అది అలా చెప్తారు. ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది బ్రో, అది ట్రైలర్ చూసినప్పుడు నిజంగా నీ సినిమాకి రావాలనిపించింది. థ్యాంక్ యూ. టికెట్ కొనుక్కొని ఈ సినిమాకి వెళ్ళాలి అనిపించిన సినిమా ఈ మధ్యకాలంలో కపుల్ ఫ్రెండ్. బికాస్
మేము పబ్లిక్ రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తాం కదా, ఇది బాగాలేదురా, ఇది ఏంటి ఇలా ఉంది, కమర్షియల్ సినిమా పాడైపోయిందిరా అంటారు కదా బయట. పబ్లిక్లో కూడా కొంత అది ఉంది, కమర్షియల్ సినిమా అంటే ఇది కాదు, ఒకప్పటిదే కమర్షియల్ సినిమా అని. అట్లా నీకేమన్నా అనిపించింది? అది మనం అనకూడదేమో యాక్చువల్గా. నేను ఎందుకు చెప్తానంటే, మనం సినిమాలు చూసినప్పుడు అది మనకు చాలా ఇష్టం. మన ముందు జనరేషన్ వాళ్ళు చూసిన వాళ్ళకి గొప్ప, ఈ జనరేషన్ లో చూసే వాళ్ళకి వాళ్ళు చూసిందే గొప్ప. మనం ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఉంటది బట్ ఒకళ్ళది అలా లేదు ఇలా ఉంది అనేది జరుగుతుంది కదా బయట. ఇంకా కమర్షియల్ సినిమా అంటే న్యాచురల్ సినిమా వచ్చేసింది, చాలా ఇప్పుడు నిజంగా మనుషులు మాట్లాడుకున్నట్టే ఉంటది, ఈ ఎలివేషన్స్ ఏంటి, ఈ సినిమాలు ఏంటి అని కూడా కొన్ని కమెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో దాని గురించి అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి ఇంత సినిమాలు చూసావు, ఇంట్లో ఫాదర్ కమర్షియల్ సినిమా అంటే చాలా ఇష్టం. సో ఎలివేషన్ అంటే నాకు పిచ్చి, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. మన హీరోలు వాళ్ళ ఎలివేషన్స్ నేను చాలా బీభత్సంగా ఎంజాయ్ చేశాను. సో నాకు కమర్షియల్ సినిమా, మాస్ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఏంటో ఒక్కొక్కరికి ఒక మెమరీ ఉంటుంది. మన కమర్షియల్ సినిమా మన జనరేషన్ ఒక మెమరీ ఉంటుంది, నెక్స్ట్ దానికి ఒకటి ఉంటుంది, మన ప్రీవియస్ లో దానికి ఒకటి. కానీ ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అంటే కమర్షియల్ సినిమా, నాన్ కమర్షియల్ సినిమా, రియలిస్టిక్ సినిమా అని విభజించడం కంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ డైరెక్టర్ ఇలాంటి వరల్డ్ క్రియేట్ చేశాడు, అది మనకు ముందే కన్వే అవ్వగలిగితే, ఇది ఈ వరల్డ్లో క్యారెక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తాను కన్వే చేయగలిగితే, మనం టికెట్ కొనుక్కొని హ్యాపీగా ఆ వరల్డ్ని కన్విన్స్ అయిపోయి చూస్తాం. ఎగ్జాక్ట్లీ. లేదు రియలిస్టిక్ సినిమా ప్రామిస్ చేసి కమర్షియల్ సినిమా ఆర్ లైక్ కమర్షియల్ సార్ట్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ పర్ఫార్మెన్స్ రైటింగ్ ఇస్తే మేబీ అది మిస్ మ్యాచ్ అవుద్ది. మనం ఏం చేసామో, ఏం ఆఫర్ చేస్తున్నామో మన పబ్లిక్కి పర్ఫెక్ట్గా చెప్పాలి. అండ్ పబ్లిక్ అంటే ఎవరో గడ్డాలి, పబ్లిక్ అంటే మనమే. మనం కూడా నేర్చుకున్నాం కదా, మనకు కూడా ఎవరన్నా అబద్ధాలు చెప్తే నచ్చదు కదా. సో మనం ఒక సినిమా నిజాయితీగా చేసినప్పుడు దీంట్లో ఏముంది, మనం ఏం చూపిస్తున్నాం, ఈ కథతో ఏం చెప్తున్నాం అనేది మన క్లారిటీ మన పబ్లిక్తో షేర్ చేసుకోవాలి ముందే. అప్పుడు మనకి రెస్పెక్ట్ ఇస్తారని నా నమ్మకం. నచ్చితే ఖచ్చితంగా 100%. సో నీకు ఇలాగ పర్టికులర్గా కమర్షియల్ సినిమా చేయాలి, లేదా ఇలా ఆర్ట్ ఫిల్మ్స్ చేయాలి, లేకపోతే ఇట్లా న్యాచురల్ ఫిల్మ్స్ చేయాలి, ఇప్పుడు వస్తున్న అలాంటి సినిమాలు చేయాలి, అట్లా ఏమైనా ఉందా బ్రో? పర్టికులర్గా దీనికి స్టిక్ అయిపోవడం అట్లా ఏమైనా ఉందా? సో మొన్న స్టేజ్ మీద మాట్లాడింది విన్నానన్నావు కాబట్టి, నాకు ఆ సినిమాలే కాకుండా బోల్డ్ అనే క్యారెక్టర్, బోల్డ్ అనే సినిమాలో ఇప్పటికీ వాళ్ళు ఎవరో నాకు నిజంగా పరిచయం ఉన్నట్టే ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ అలాగా ఇప్పటి నుంచి కపుల్ ఫ్రెండ్లీతో మొదలుగా ఇప్పటి నుంచి చేసే ప్రతి క్యారెక్టరు నా ఆడియన్స్ తోటి ఒక 20 years ట్రావెల్ చేయాలి, వాళ్ళ లైఫ్లో పార్ట్ అవ్వాలి అనేది నా డ్రీమ్. సో అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి, అలాంటి స్టోరీస్ చెప్పాలి. అది కమర్షియల్ అయినా, నాన్ కమర్షియల్ అయినా, సటిల్ అయినా, హై ఎనర్జీ అయినా, నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్లు, సినిమాలు అది ట్రావెల్ చేయాలి నా ఆడియన్స్ తోటి ఒక 20 years. అది నా గోల్. ఓకే, చాలా మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైనా కమిట్ అయ్యావు బ్రో? నెక్స్ట్ కథలు ఉన్నాయి, వర్క్ చేస్తున్నాం, సీరియస్గా బాగా వర్క్ చేస్తున్నాం, సేమ్ ఇదే ఇంటెంట్ తోటి వర్క్ చేస్తున్నాం. అండ్ అన్ని 14 తర్వాత క్లారిటీ వస్తుంది అది నాకు కూడా. అంటే ఏంటి, హిట్ అయిపోతే ఒకలాగా, ఒకవేళ ఆడకపోతే ఒకలాగా, అలాంటి ఆలోచన లేదు. ప్రతిసారి ఏమవుద్దంటే ఒక కథ చెప్పాలన్నప్పుడు ఆ కథకి ఒక పర్టికులర్ ఆ కథని మౌంట్ చేసే పద్ధతి ఉంటుంది. ఆ కథని ఆ మౌంట్ ఎలా అవుద్ది, మనం దాన్ని ఏమంటారు, ఎక్విటీ మీద, క్రెడిబిలిటీ మీద, ఫినాన్స్ మీద అవుద్ది. అండ్ ఒక బెటర్, ఒక స్ట్రాంగర్, ఒక బిగ్గర్ స్టోరీ చెప్పడానికి ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చేది మోర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫేత్ ఇన్ మై ప్రొడ్యూసర్, ఇన్ మై డైరెక్టర్, ఇన్ మీ. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు వెయిట్. అండ్ మనం ఎందుకు డెలింగ్, మనం ఇంకోటి ఏంటంటే హిట్ అయితే సినిమా కాకపోతే ఇంకో సినిమాని కాదు గడ్డలింగ్, సినిమా గడ్డలింగ్ చేయడానికి వచ్చాం, సినిమాలు చేద్దాం డెలింగ్, ఏమైనా సినిమా చేయలేక 100%. అంటే ఇంకా అదే చేద్దామని ఫిక్స్ అయ్యాను, అదే పని కూడా వచ్చు. వేరే పనిలోకి వెళ్తే ఇప్పుడు వేరే దొరికిపోతాం. అట్లా అనిపించింది అప్పుడు ఎప్పుడన్నా మానేసి? 2015 తర్వాత 3 years ఏమో గ్యాప్ తీసుకున్నట్టున్నావు కదా? నేను తీసుకోలే అప్పుడు 2015 తనునేనా 3 years గ్యాప్ రాలే, సినిమాలు లేవు, ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు. అప్పుడు ఆడిషన్ లో పేపర్ బాయ్ దొరికింది, పేపర్ బాయ్ 2018. మళ్ళీ తర్వాత సినిమాలు లేవు, నేను అప్పటికి ఛాయిస్ లేదు, అప్పటికి తిరుగుతున్నావు. సినిమా మంచి కథ పట్టుకుందాం అని అట్లా తిరుగుతున్నావా? ఇప్పుడా? అప్పుడు
కథ పట్టుకోవడం ఏంటి ఇక్కడ ఆడిషన్ చుట్టూ తిరుగుతున్నాం అప్పుడు కుదిరినప్పుడల్లా. ఓ. మనకి ఆడిషన్లు ఎప్పుడు ఎక్కినాయి తర్వాత ఆడిషన్లు అయిపోయినాయి. అచ్చా అచ్చా. అప్పటి వరకు మనం ఆడిషన్లే. సో అన్ని మంచి సెకండ్లో కూడా స్క్రీన్ టెస్టే. అన్ని మంచి సెకండ్లో స్క్రీన్ టెస్ట్ ఆడిషన్ చేసాం. తర్వాత నందిని మ్యామ్కి స్వప్నకి నచ్చి ఈ క్యారెక్టర్ లో సెట్ అవుతామని చెప్పి చేసి అదే లాస్ట్ సినిమా అనుకుంటా ఆడిషన్ అంటే అన్ని మంచి సెకండ్లో. అంటే రెగ్యులర్ గా ఆడిషన్స్కి వెళ్ళి ఇట్లా ట్రై చేసావా? నేను అనుకున్నా బోలెడంత అన్న బ్యాకప్ ఉంది ఏముంది ఒక మాట చెప్తే సెట్ చేసి అట్లా అనుకుంటున్నాం బ్రో పబ్లిక్. సో నువ్వు బాగా కష్టపడ్డావు, ఇంకా దాంట్లో అసలు సవాలే లేదంటావు. కష్టం అందరూ పడతారు, బట్ డెఫినెట్గా నేను రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే 2 విషయాలు. నేను కానీ సంగీత్ కానీ, మా ఫాదర్ ఒక ఫిల్మ్ మేకర్, ఆయన ఒక దర్శకుడు, సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన ఆయన. ఈరోజు ఆయన లేకపోవచ్చు. ఆయన లేకపోవడం వల్ల ఒక స్ట్రగుల్ పీరియడ్ ఉందా మా ఫ్యామిలీకి అంటే, ఒక పెద్ద దిక్కు లేకపోతే ప్రతి ఫ్యామిలీకి ఒక స్ట్రగుల్ ఉంటుంది. నా ఫ్యామిలీ స్పెషల్ ఏం కాదు, అందరూ వెళ్ళిందే, అందరూ చూసిన స్ట్రగులే మేము చూస్తాం. కానీ నేనేమంటానంటే సినిమాలకి విపరీత ఇష్టంతో ప్రేమతో వచ్చాం. సో నా కోసం నేను వచ్చా, మా ఫ్యామిలీ మా కోసం మేము వచ్చాం, చాలా ఇష్టంగా చేస్తున్నాం. సో స్ట్రగుల్ పీరియడ్ కూడా నమ్మకంతో ముందుకెళ్ళాం కాబట్టి ఐ ఫీల్ లైక్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. నాకేంటంటే స్ట్రగుల్ గురించి గొప్పలు చెప్పుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రగుల్ ఇస్ కామన్ టు ఎవ్రీబడి. నాకు, నా పబ్లిక్కి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్కి, అందరికీ ఒకటి. ఎందుకంటే మన లైఫ్లో వేరు వేరు అయి ఉండొచ్చు. వేరే సాఫ్ట్వేర్లో ఉండదా, మీడియాలో ఉండదా, ఇంజనీర్ అవ్వాలన్న కోరికతో వచ్చే వాళ్ళలో ఉండదా, అందరికీ ఉంటుంది. ఒకళ్ళ కష్టం ఎక్కువ, ఒకళ్ళ కష్టం తక్కువ కాదని నేను నమ్ముతాను. పబ్లిక్ కష్టాలు నీకేం చెప్తాం లేదు బ్రో. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే 15-20 రోజుల నుంచి డబ్బులు దాచిపెట్టుకుంటాం బ్రో ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి. సో అలా సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని 100% సక్సెస్ అయిన వాళ్ళు తన కష్టాల గురించి కొంచెం ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అలా చెప్తే ఇప్పుడు స్టిల్ కష్టపడుతున్న వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అవును, 100%. అరే మనోడు చాలా కష్టపడి వచ్చాడు, ఎంకరేజ్ చేయాలని కూడా ఉంటుంది. కొంతమంది పర్టికులర్గా నచ్చితే, ఇప్పుడు ఏ పర్టికులర్ హీరో పర్టికులర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వీడు ఏం చేసినా చూస్తామని కూడా ఏం లేదు బ్రో. ఎవరి సినిమా అయినా సరే, ఏ కాంటెంట్ అయినా సరే నచ్చాలంతే. అది కనెక్ట్ అయితే, ఇప్పుడు నువ్వు అన్నట్టు శివ అండ్ మిత్ర రైట్, ఆ ట్రైలర్ చూసినప్పుడు అది ఆ కనెక్షన్ అనిపించింది. అది చెప్తున్నా కదా, ఆ ఒక్క మాట అన్నప్పుడు నేను కనెక్ట్ అయ్యా. వా, ఒక్కటి కూడా అవ్వదు, మన డెసిషన్స్ అన్నీ అలాగే ఉంటాయి అనేది మైండ్లో ఇలా గుచ్చుకుంది నాకు. ఫెంటాస్టిక్. సో నువ్వు వెళ్తావు బ్రో. థ్యాంక్ యూ. నువ్వు ఇదే విధంగా కష్టపడు, ఇదే విధంగా ఉండు. నీ పేరు సంతోష్, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా, ద వే యు ఆర్ టాకింగ్ బ్యూటిఫుల్. ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, ఎంత ఫ్రెష్గా ఉన్నావు, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నావు అంటే. సార్ ప్రవాసనతో మాట్లాడవచ్చు కదా బ్రో. సో బేసిక్లీ నేను చెప్తాను, ఇది చాలాసార్లు చెప్పిందే. జెన్యున్గా ఆయనకి నాకు ఉంది, ఒక ఫ్యాన్కి హీరోకి ఉన్న రిలేషన్షిప్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టెలింగ్ ఒక ఇస్ అ గ్రేట్ మ్యాన్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై హీరో. నా హీరో అయిన నాకు ఆయన గురించి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఫేవరెట్ హీరో ఉంటారు, నువ్వు అడిగితే మనం గంటలు మాట్లాడగలం, గంటలు అని చెప్తా. అట్లా ఒబ్సెషన్ అబ్బా. మనం గొడవలు పడి, నేను సంగీత కూడా గొడవలు పడతాం ఒకప్పుడు, ఇంకా చిన్నప్పుడు, ఇంకా మెచ్యూరిటీ మా హీరోనా మీ హీరోనా అని. అంత ప్రేమ. సంగీత ఎవరు ఫ్యాన్? సంగీత్ అడుగు. అంటే నువ్వు చెప్పొచ్చు కదా. ఇప్పుడు సంగీత్ చాలా పెద్ద హీరో అయిపోయాడు. పబ్లిక్ సంగీతనే అడుగు. కానీ బేసిక్లీ ఐ వెరీ స్ట్రాంగ్ గా నా ఫీలింగ్ ఏంటంటే, సినిమా రిలీజ్కి ముందు మీరు నమ్మరు, ఐ ఫీల్ లైక్ ఈసారి ప్రొడక్షన్ వైపు నుంచి ప్రభాస్ నన్ను చేరుకొని మనకి పోస్ట్ పెట్టమని రిక్వెస్ట్ చేయలేదు. మనది ట్రైలర్ లాంచ్ అయ్యాక ఎందుకు పెట్టలేదు అని ఫోన్ వచ్చింది మా ప్రొడ్యూసర్, బికాస్ దే ఆర్ ఫ్రెండ్స్. అండ్ అంత గ్రేట్ మ్యాన్, మనం అడగకుండా పెట్టాడు ఆయన. అంత సపోర్ట్ మనకు ఉన్నప్పుడు, అంత లవ్ మన మీద ఉన్నప్పుడు, అది అదృష్టం. నేను అది ఏ రోజు మర్చిపోను. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ మన కోసం ఎవరు ఏం చేసినా సరే. అండ్ జెన్యున్గా నేను అన్నని 3 సార్లే కలిశాను. ఒకటి చిన్నప్పుడు వర్షం టైంలో ఒకసారి, తను నేను బయట ఇచ్చినప్పుడు, పేపర్ బాయ్ కూడా బయట ఇచ్చారు వండర్ఫుల్లీ. అండ్ ఆ రోజు నుంచి 2018 నుంచి మళ్ళీ ఎప్పుడు కలవలేదు. నాతోటి నేను ఆయనతో షేర్ చేసుకునేది ఇంతే. కానీ
నేను ఇంతకుముందు ఎప్పుడు ఆశించను కూడా. ఎందుకు అంటే నాకు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అంత ఫోటో దిగాలని కూడా లేదు. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇంత బిజీగా ఉంటారు, వాళ్ళ టైం నాకు 1 సెకండ్ నాకు వేస్ట్ చేయడం లేదు. అండ్ ఒక ఫ్యాన్గా నాకు ఆయన బాగుంటే చాలా ఆయన సినిమాలు చూద్దాం, ఆయన స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేద్దాం, ఇంతే. ఇబ్బంది పెట్టద్దు అనేది నా లాజిక్. అసలు ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు మొన్న ప్రభాస్ అన్న స్టేజ్ మీద సీనియరే వాళ్ళ తర్వాతే మేమంతా అన్నారు కదా, అట్లా ఆయన ఇప్పుడు మీ అందరికి అంటే మనలాంటి యాక్టర్స్కి, పబ్లిక్కి, ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్కి, కొత్త యాక్టర్స్కి ఇప్పుడు ఆయన సీనియర్. ఎందుకంటే ఏ రేంజ్ లో కొట్టాడో తెలుసుగా, జపాన్ గిపాన్ అసలు మొత్తం వరల్డ్ వైడ్ షేక్ చేసాడు. సో ఇక్కడ లేడు ఆయన. ఆయన కటౌట్ లాగే ఆయన మనసు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు. సో అలా సీనియరే ఆ రేంజ్. నీకు కూడా ఆ రేంజ్ రావాలి సంతోష్. థ్యాంక్ యూ. విషింగ్ యూ. సంతోష్ శోభన్ ఎక్కడో చాలా హైట్స్ లో ఉండాలి. థ్యాంక్ యూ. నీలో చాలా పొటెన్షియాలిటీ ఉంది, చాలా కసి ఉంది, కృషి ఉంది. థ్యాంక్ యూ. చింపే బ్రో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. కపుల్ ఫ్రెండ్లీ యూట్యూబ్ లో కపుల్ ఫ్రెండ్లీ అని కొట్టక ముందే కపుల్ ఫ్రెండ్లీ ఇన్ హైదరాబాద్, కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ ఇన్ కోల్కతా, కపుల్ ఫ్రెండ్లీ విజయవాడ, కపుల్ ఫ్రెండ్ అని వచ్చేస్తుంది. ఇంకా నుంచి కపుల్ ఫ్రెండ్లీ అని కొట్టగా నీ సినిమా రావాలి బ్రో. నీ ట్రైలర్ రావాలి. థ్యాంక్ యూ. నీ ట్రైలర్ రావాలి. ఎందుకంటే ట్రైలర్ అంత బాగుంది, అమ్మాయి కూడా చాలా బాగుంది, పబ్లిక్ కి చాలా నచ్చింది. పబ్లిక్ హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అంత దొరకరు హీరోయిన్స్. మానస వారణాసి అని షీ వాజ్ మిస్ ఇండియా, షీ వెంట్ టు మిస్ వరల్డ్ అండ్ సూపర్ యాక్టర్. అండ్ ఈ సినిమా తర్వాత తను సూపర్ క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను. బికాజ్ తాలూకు వర్క్ ఎథిక్, తను కష్టపడే విధానం అండ్ వాట్ అన్ యాక్టర్. చాలా బాగా చేసింది. సూపర్ యాక్టర్. ఒక హగ్ చేసుకోవచ్చా అనే సీన్ ఉంది ఇద్దరు. బ్రో ఈ సినిమా ఎందుకు ఇంత నచ్చిందని చెప్తున్నానంటే చాలా రోజులు అయింది బ్రో ఇలాంటి సినిమా చూసి. గుండె మీద చేసుకుని చెప్పు, ఇలాంటి సినిమా చూసి ఎన్ని రోజులు అయింది నువ్వు? చాలా రోజులు అయిపోయింది. అలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్, బ్యూటిఫుల్ నరేషన్, అంత న్యాచురల్గా, అంత సెటిల్గా చాలా రోజులు అయిపోయింది. అంటే గీతాంజలి టైము అక్కడికి వెళ్ళిపోయాను నేను, అది చెప్తున్నా. తర్వాత సఖీ, అంత బ్యూటిఫుల్గా ఉంది కపుల్ ఫ్రెండ్లీ. సో నీ కపుల్ ఫ్రెండ్లీ నీ లైఫ్కి చాలా పెద్ద బెంచ్ మార్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా బ్రో? అంటే ఏమన్నా ఎందుకు చూడాలి అని క్వశ్చన్ చేసుకుంటే ఏమన్నా ఉందా అట్లా? అంటే మనం జనవరి సూపర్ సినిమాలు చూసి చాలా హ్యాపీగా నవ్వుకున్నాం. అన్ని ఫెంటాస్టిక్ కామెడీ ఎంటర్టైనర్స్ చూసాం జనవరిలో. నెల రోజుల తర్వాత ఈ సినిమా వస్తుంది. అండ్ ఈ సినిమా దిస్ టైం అంత నవ్వుకున్నాం కాబట్టి ఈసారి మంచి ఎమోషన్ ఫీల్ అవుదాం. అండ్ ఇట్స్ మై ప్రామిస్. ఎమోషనల్ కనెక్షన్. సో ఇది యూత్కి కనెక్ట్ అవుద్ది అంటున్నాను. 100%. ప్రతి ఒక్కరిలో శివాన్ని చూసుకుంటారు, ప్రతి ఒక్కరిలో మిత్రాన్ని చూసుకుంటారని అనిపిస్తుంది. అందరూ 100% చూసుకుంటారు అండ్ కనెక్ట్ అవుతుంది. చాలా పాయింట్స్ టచ్ చేసినట్టున్నారు బ్రో. అంటే ఈ రెగ్యులర్ లైఫ్లో ఈ ఇంటి రెంట్, ఇల్లు ఎలా పట్టుకోవాలి అనేది కూడా ఏదో డ్రామా ఆడి, తర్వాత ఇంకా ఇంట్లో మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి చేసుకుంటా అంటే రేపే అనేది. సో ఇలాంటివి రెగ్యులర్ లైఫ్లో చాలా మంది జరుగుతుంటుంది. ఇది ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. హోప్ సో అండ్ బిలీవింగ్ ఇట్. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది బ్రో? అది Feb 14th వ్యాలంటైన్స్ డే రోజు. ఏంటి స్పెషల్ కావాలని ప్లాన్ చేసుకున్నారు అట్లా? అంటే కపుల్ స్టోరీ కాబట్టి Feb 14th రిలీజ్ చేయాలని అది ప్లాన్ చేసుకుంటే అలా కుదిరింది. చాలా సంతోషంగా ఉంది. అది ప్రేమికుల రోజు, ప్రేమ కథ, పర్ఫెక్ట్. ఇంతకంటే పర్ఫెక్ట్ డేట్ ఎందుకు? నిజంగా మా అదృష్టం అలా కుదిరింది, అంతే. వెరీ హ్యాపీ. సంతోష్కి అన్ని సంతోషకరమైన న్యూస్లే రావాలి 26 నుంచి. ఇంకా థ్యాంక్ యూ సంతోష్కి ఇంకా అన్ని సంతోషకరమైన వార్తలు, సంతోషకరమైన సినిమా. సంతోష్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని పబ్లిక్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ పబ్లిక్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. Great speaking with you. Thank you so much.